కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల గౌరవము, ఆ మతం వచ్చినప్పుడే వంట మాట్లాడతారు. హిందువులు వచ్చినప్పుడు, హిందూ దేవుళ్ళ గురించి వచ్చినప్పుడు, హిందూ మతం గురించి వచ్చినప్పుడు ఇంత కించపరిచే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడతారు. అది రామజన్మభూమి విషయంలో కావచ్చు, లేక ఇతర అనేక అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఓటు బ్యాంక్ పాలిటిక్స్లను మీరు ఇంకో మతాన్ని పొగడండి, కానీ హిందూ మతాన్ని అవమానం చేయొద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినటువంటి మాటలు, తాగటోళ్ళకు ఒక దేవుడు, పెళ్లి కానోళ్ళకు ఒక దేవుడు, పెళ్ళైన వాళ్ళకు ఒక దేవుడు, ఈ రకంగా అనేక అంశాలు ఏవైతే మాట్లాడారో, గతంలో కేసీఆర్ కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళని వేధించాడు. ఆ తర్వాత ఆయనకు దానికి సంబంధించి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు స్పందించారో రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ కూడా యాంటీ హిందూ ధోరణి ఏ రకంగా వివరించిందో మనం చూశాం. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.